Hello friends. So welcome to LTX classes. So friends, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఏంటి అని అంటే కనుక యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దట్ ఈస్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి, అసలు వాట్ ఈస్ దట్ బయోస్పియర్ రిజర్వ్, ఆ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో వచ్చేటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమేంటి, దెన్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ ఫ్లోరా, అక్కడ ఇంపార్టెంట్ ఫేమస్ ఏంటి, అండ్ ఫానా స్పీసీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనము ఈ సిరీస్ ఆఫ్ వీడియోలో మనం అయితే కనుక డిస్కస్ చేద్దామండి. So stay tuned. So if you haven't yet subscribed, please to subscribe to this particular channel and let's start the discussion. So friends, we will start the discussion with the first and foremost biosphere reserve, that is known as Nilgiri Biosphere Reserve. తోటి మనం అయితే కనుక స్టార్ట్ చేద్దాం. But before that, you need to know some basics. సో బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, అసలు ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. సో ద బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ బేసికల్లీ దోస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఈ యొక్క ఏరియాస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక వేర్ వీ ఫోకస్ అపాన్ టూ థింగ్స్. పాయింట్ నెంబర్ 1, ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో అటు ఒక పక్కన మనం ఏం చేయాలి అని అంటే కనుక బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్. ద ఫస్ట్ వన్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం ప్రమోట్ చేయాలి, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్. So that means the biosphere reserves are basically those areas where the nature and as well as the humans coexist with each other అన్నమాట. సో బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ బేసికల్లీ దోస్ ఏరియాస్ వేర్ ద నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్స్ కోఎగ్జిస్ట్ విత్ ఈచ్ అదర్. ఆబ్జెక్టివ్ ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్. సో మన కంట్రీలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? సో ఫ్రెండ్స్, దేర్ ఆర్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయండి మన కంట్రీలో. 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అవుట్ ఆఫ్ దెమ్ యునెస్కో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పెట్టారనమాట. సో యునెస్కో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని అయితే కనుక పెట్టడం జరిగింది, వేర్ ద ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో అండర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ నోన్ యాజ్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, సో దేర్ ఆర్ 12 biosphere reserves have been identified under this particular program. In total, there are 18 biosphere reserves in our country, and out of them, 12 biosphere reserves have been under the recognized by that of the UNESCO. Out of them, the first and foremost one మనకి ఏంటంటే కనుక దట్ ఈజ్ నోన్ యాజ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో వెరీ ఇంపార్టెంట్ రిజర్వ్, దాని గురించి మనం అయితే కనుక స్టడీ చేస్తాం ఈ వీడియోలో. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నీలగిరి మౌంటైన్స్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి మనకు ఉన్నాయి కదా. సో దీస్ పర్టికులర్ బయోస్పియర్ ఇన్ దిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ మొత్తం మనము ఆల్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మనం అయితే కనుక కవర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్ టు దిస్ పర్టికులర్ ఛానల్ అండి. సో ఓకే, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీకు యూపీఎస్సీకి సంబంధించి, లేకపోతే స్టేట్ లెవెల్ SSC CGL, సో ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా మీకు అయితే కనుక డెఫినెట్లీ దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎస్, సో మనకి ఏంటంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి మనకు అడుగుతారు. మొట్టమొదటిగా మన ఇండియాలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అని అంటే కనుక నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, అండ్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1986. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది జస్ట్ ఒక్క స్టేట్లోనే లేదండి, ఇట్ బేసికల్లీ కవర్స్ 3 ఇంపార్టెంట్ స్టేట్స్. సో ద 3 సదరన్ స్టేట్స్, దట్ ఈస్ తమిళనాడు, కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కర్ణాటక. సో ఈ 3 స్టేట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది స్ప్రెడ్ అయి ఉందండి. ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ గాట్ స్ప్రెడ్ ఇన్ 3 ఏరియాస్, దట్ ఈస్ తమిళనాడు, కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కర్ణాటక. అండ్ ఈ యొక్క ఏరియా మనం తీసుకున్నట్లయితే అరౌండ్ 5520 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే కనుక ఉంటుంది. అండ్ మన కంట్రీలోనే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ అవర్ కంట్రీ. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి అనే కాదు, ఏ బయోస్పియర్ రిజర్వ్ తీసుకున్నా కూడా మనకి 3 జోన్స్ ఉంటాయన్నమాట. సో దోస్ 3 జోన్స్ ఆర్, ద ఫస్ట్ వన్ వచ్చేసి
కోర్ జోన్ అంటారు. ద ఫస్ట్ వన్ ఈజ్ కోర్ జోన్ ఆర్ ద కోర్ ఏరియా, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద బఫర్ జోన్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి మనకు అంటారు. సో కోర్ జోన్ ఈజ్ బేసికల్లీ ద స్ట్రిక్ట్ జోన్ వేర్ ద ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ హ్యూమన్ సెటిల్మెంట్స్ కానీ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. కోర్ జోన్కి అవతల అంటే సో సర్కిల్ చేస్తూ కోర్ జోన్ని మనకి ఏంటి అని అంటే ద అవుటర్ ఏరియా, ద అవుటర్ లేయర్ ఆఫ్ ద కోర్ జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ బఫర్ జోన్. సో వేర్ కొంత మనకి ఏంటంటే రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవి కూడా మనకి అలౌడ్. దెన్ ఫాలోడ్ బై ద బఫర్ జోన్ని మనకి ఏంటంటే అవుటర్ లేయర్ ఆఫ్ బఫర్ జోన్ మనకి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సిషన్ జోన్ అంటారు. సో ఈ యొక్క ట్రాన్సిషన్ జోన్లో బోత్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్ అండ్ as well as a biodiversity both can coexist together. So that is 3 zones గా మనకి కేటగరైజ్ చేయడం జరిగింది, కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి. ఎస్, కోర్ జోన్ని జనరల్గా మనకి ఏంటంటే కనుక ఇట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ నేషనల్ పార్క్ ఆర్ ఇట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కూడా మనకి ఏంటంటే డిక్లేర్ అయితే చేస్తారు. దట్స్ ద రీజన్ ఒక బయోస్పియర్ రిజర్వ్లో మనకి ఏంటంటే కనుక దేర్ కోర్ జోన్ విల్ బి పార్ట్ ఆఫ్ ద నేషనల్ పార్క్ అని అవుతుంది, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా కూడా అవుతుంది. ఈవెన్ సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దట్ హోల్డ్స్ గుడ్. సో దానికి సంబంధించిన పాయింట్స్ ఏంటి అనేటువంటిది డౌన్ ద లైన్ మనం చూద్దాం. సో నవ్ యాజ్ ఆఫ్ నవ్ యూ ఆర్ క్లియర్ దట్ ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి విషయం మీకు అర్థమైంది. 1986లో దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఎప్పుడైతే వస్తుంది, ఫస్ట్, లేటెస్ట్, ఇలాంటి టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, యాజ్ వీ ప్రీవియస్లీ స్టేటెడ్, ద ఎన్బిఆర్ దట్ ఈస్ నీలగిరి బయోస్పియర్ reserve extends over the 3 southern states or 3 states in the southern India, incorporating several known protected areas. చూడండి, ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాయినాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బందీపూర్ నేషనల్ పార్క్, నగర్హోల్ నేషనల్ పార్క్, ముకూర్తి నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండర్లోకే మనకైతే కనుక వస్తాయి. ఆల్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ బీట్ ఏ నేషనల్ పార్క్ ఆర్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ ఇస్ ఎ లార్జర్ థింగ్ అనమాట, లార్జర్ టర్మ్. సో వేర్ దిస్ ఇన్క్లూడ్స్ ఆల్ దీస్ పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అండ్ సో అట్ టైమ్స్ మనకి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో సో దే హ్యావ్ బీన్ వెరీ స్పెసిఫిక్గా కూడా మనకి అడిగారండి, లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంక్చురీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అని, సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని, ఈ రకంగా మనకి క్వశ్చన్స్ స్పెసిఫిక్గా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మీద కూడా మనకి క్వశ్చన్ అడగడం అయితే కనుక జరిగింది. You need to be very clear, that is the Mudumalai Wildlife Sanctuary, Vainad Wildlife, Bandipur National Park, and as well as Nagarhole National Park, Mukurti National Park and Silent Valley National Park. Yes, ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హోమ్ టు దట్ ఆఫ్ ద rich flora and as well as the fauna. So these parks and sanctuaries are home to the rich variety of the flora and fauna, thereby creating a vital habitat for many endangered species. ikkada manaki entante kanaka so even there are those species which are very very important and వాటి యొక్క IUCN స్టేటస్ కనుక మనం చూసినట్లయితే కనుక ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండేటువంటి స్పీసెస్ కూడా సో దిస్ పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ హోమ్ అండి. సో వన్స్ అగైన్ వాట్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్, హౌ మెనీ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ దేర్, యునెస్కో అండర్లో మనకి ఏం ప్రోగ్రామ్ ఉంది, యునెస్కో అండర్లో మనకి ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ మనకి రికగ్నైజ్ అయితే కనుక చేశారు అనేటువంటి పాయింట్స్ మనకి. కన్సిడర్ ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి 4-5 పేర్లు ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ అండర్ ద యునెస్కో, ఇంటర్నేషనల్ రికగ్నేషన్ అయితే కనుక లేనివేవి లేకపోతే ఉన్నవేవి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకైతే కనుక అడుగుతారు. 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ అవుట్ ఆఫ్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ అనే విషయం మనకి క్లియర్గా అర్థం కావాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ మ్యాప్ అండి మనకి. సో వేర్ కర్ణాటక, కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తమిళనాడు, ఈ 3 ఏరియాస్ని మనకి ఏంటి అని అంటే కనుక సో ఎన్కంపాస్ చేస్తూ మనకి అవర్ బయోస్పియర్ రిజర్వ్ దట్ ఈజ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక మనకి సో లొకేట్ అవుతుంది మనకి. Yes, now let us read some other important points. This is home to the diverse vegetation. The Nilgiri Biosphere Reserve is home to the vast array of ecosystems, like ranging from tropical evergreen forests దగ్గర నుంచి thorn forests వరకు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ని ఈ యొక్క నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో అయితే కనుక మనం చూడొచ్చండి. సో దీస్ ఎకోసిస్టమ్ ఇన్క్లూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ షోలాస్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ అంటారు. సో దీస్ ఆర్ హై ఆల్టిట్యూడ్ ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాస్ ల్యాండ్స్
grasslands, semi evergreen forests, and moist and as well as the dry deciduous forests కూడా మనకి ఏంటి అంటే కనుక ఇక్కడ మనం వన్ కెన్ విట్నెస్. సో యూపీఎస్సీ అట్ టైమ్స్ మనకి ఎలా అడుగుతూ ఉంటారు అంటే కనుక, సో మనకి ఒక పర్టికులర్ రిజర్వ్ ఇచ్చేసి వన్ కెన్ సీ ద మౌంటైన్ షోలాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రాస్ ల్యాండ్స్ని మనకి ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఫారెస్ట్ని ఇక్కడ చూడొచ్చు, అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ని చూడొచ్చు. ఇట్ ఈస్ హోమ్ టు ద ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, టు ద థార్న్ ఫారెస్ట్. అయితే ఏ బయోస్పియర్ రిజర్వ్ గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్స్ అలా కూడా మనకి అడుగుతుంటారు. దిస్ రిచ్ వెరైటీ ఆఫ్ ఎకోసిస్టమ్ సపోర్ట్స్ ఏ హైలీ డైవర్స్ సెట్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్. మనం డిఫరెంట్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ని కూడా మనం అయితే కనుక చూద్దామండి ఇదే వీడియోలో. మేకింగ్ ద రిజర్వ్ ఫర్ క్రూషియల్ సైట్ ఫర్ ద బయోడైవర్సిటీ కన్జర్వేషన్. నౌ వాట్ అబౌట్ క్లైమేట్ పరిస్థితి మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఇట్ వేరీస్ వైడ్లీ విత్ అన్ యాన్యువల్ రైన్ఫాల్ రేంజింగ్ ఫ్రమ్ 500 mm to 7000 mm అక్రాస్ ద డిఫరెంట్ ఏరియాస్. ద టెంపరేచర్ ఇన్ దిస్ రిజర్వ్ డ్రాప్ యాజ్ లో యాజ్ 0 degrees Celsius ఇన్ ద వింటర్ అండ్ రైజ్ టు 41 degrees Celsius డ్యూరింగ్ ద సమ్మర్. మనకి ఏంటంటే కనుక వన్ కెన్ విట్నెస్ ద టెంపరేచర్ హియర్. దిస్ బ్రాడ్ క్లైమేటిక్ రేంజ్ కంట్రిబ్యూట్స్ టు వైడ్ వెరైటీ ఆఫ్ ఎకోసిస్టమ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద రిజర్వ్. సో అంటే అక్కడ వెజిటేషన్ పరిస్థితి ఎలా ఉంటుంది, క్లైమేట్ పరిస్థితి ఎలా ఉంటుంది, అండ్ అనదర్ వెరీ సిగ్నిఫికెంట్ ఏంటంటే ట్రైబల్ పాపులేషన్. ఆ రీజియన్లో అంటే ఆ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఎన్కంపస్ అయినటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరెవరు అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో చూడండి, దిస్ ఈజ్ ఆల్సో హోమ్ టు సిగ్నిఫికెంట్ ట్రైబల్ పాపులేషన్ విత్ ఇండిజీనియస్ గ్రూప్స్ సచ్ యాజ్ తోడాస్, కోటాస్, ఇరులాస్, కురుంబాస్, పానియాస్ అండ్ మెనీ అదర్స్ యాజ్ వెల్ రిసైడింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, మనకి ఇది తోడాసు, కోటాసు, ఇరులాసు, కురుంబాసు, పానియాసు వీళ్ళందరూ కూడా ఏ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనకి ఏంటి అంటే ఈ ఇండిజీనియస్ గ్రూప్స్ని వన్ కెన్ విట్నెస్ అని చెప్పేసి కూడా మనకి అడుగుతారు. సో యూ కెన్ విట్నెస్ దీస్ పర్టికులర్ ఇండిజీనియస్ గ్రూప్ అండర్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనం అయితే కనుక సో చూడొచ్చండి. దీస్ ట్రైబ్స్ హ్యావ్ ఏ డీప్ కల్చరల్ అండ్ ఎకలాజికల్ కనెక్షన్ విత్ the land and its resources, contributing to the region's rich human heritage. And these tribal communities are playing a very crucial role as well with respect to conservation of biodiversity. So biodiversity ni conserve cheyadamlo manaki entante kanaka these tribal communities are playing a very game changer role naithe kanaka manaki veellaithe kanaka play chestarandi. సిమిలర్లీ నార్త్ ఇండియాలో దేర్ వాజ్ వన్ కమ్యూనిటీ కాల్డ్ యాజ్ బిష్నాయ్ కమ్యూనిటీ అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే వెరీ ఫేమస్ కమ్యూనిటీ. సో హూ మనకి ఏంటంటే ఈ యొక్క కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ప్రాణాలు కూడా మనకి ఇస్తారనమాట. అంత సో డెడికేటెడ్, అంత కమిట్మెంట్ ఉండేటువంటి కమ్యూనిటీ మనకి ఈ యొక్క బిష్నాయ్ కమ్యూనిటీ. సో ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ దీస్ ట్రైబల్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బయోడైవర్సిటీ అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. సో వన్ కెన్ విట్నెస్ మనకి ఏంటంటే అరౌండ్ 3,300 స్పీసీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ విచ్ 132 స్పీసీస్ ఆర్ ఎండమిక్ టు దిస్ రిజర్వ్, మీనింగ్ దే ఆర్ ఫౌండ్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా మనకు ఉండకుండా ఓన్లీ ఎక్కడ మాత్రమే వన్ కెన్ విట్నెస్ దీస్ పర్టికులర్ స్పీసీస్. అండ్ యూనిక్ ప్లాంట్ స్పీసీస్ వచ్చేసి అడెనూన్, నెక్స్ట్ వచ్చేసి కాలకాంతస్, సో నెక్స్ట్ వచ్చేసి బయోలెపిస్. సో ఓకే, అండ్ ది ఆర్ అదర్ ఎక్స్క్లూజివ్ టు దిస్ పర్టికులర్ రిజర్వ్, మేకింగ్ ఇట్ ఏ హాట్ స్పాట్ ఫర్ ద ప్లాంట్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో మనకి ఏంటంటే వెరీ యూనిక్ ప్లాంట్ స్పీసీస్, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి స్పీసీస్ మనకి ఇక్కడ మాత్రమే సో మనకైతే కనుక లొకేట్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫానా. అక్కడ ఉండేటువంటి ఫానా స్పీసీస్ ఏవేంటి అనేటువంటిది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ద ఎన్బిఆర్, ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ సపోర్ట్స్ సమ్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ వైల్డ్ లైఫ్. ఇట్ ఈస్ హోమ్ టు ద లార్జెస్ట్ 2 known పాపులేషన్ ఆఫ్ 2 endangered స్పీసీస్ అండి. మనకి ఈ యొక్క నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మన యొక్క ఇండియాలోనే కంప్లీట్లీ సో ద లార్జెస్ట్, ఇట్ ఈస్ అ హోమ్ టు 2 ఇంపార్టెంట్ స్పీసీస్ అనమాట. ద ఫస్ట్ వన్ వచ్చేసి నీలగిరి తహర్. Nilgiri tahar is the first important species that you are expected to know, and the second species వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ లైన్ టైల్డ్ మకావు. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి నీలగిరి తహర్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి నీలగిరి లైన్ టైల్డ్ మకావు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలో దిస్ బయోస్పియర్ రిజర్వ్ వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఇట్ ఈస్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ వన్ కెన్ విట్నెస్ ద 2 important endangered species in this particular reserve, that is లైన్ టైల్డ్ మకావు అండ్ నీలగిరి తహర్. ఇది నేను ఏ రిజర్వ్ గురించి
గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతారండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో నీలగిరి తహర్, ఇట్ ఈస్ ఎ మౌంటైన్ గోట్ ఫౌండ్ ఇన్ ద హై ఆల్టిట్యూడ్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ దిస్ ఈస్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద నీలగిరి తహర్ అనమాట మనకి. సో అనదర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నీలగిరి ఐబెక్స్. సో నీలగిరి తహర్ ఈజ్ ఏ యూనిక్ స్పీసీస్ ఆఫ్ ద వైల్డ్ గోట్ స్పీసీస్ అండి ఇది మనకి. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, పర్టికులర్లీ ఇన్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో. మనం ఇఫ్ వీ కెన్ గో అండ్ విజిట్ దిస్ పర్టికులర్ థింగ్, సో వన్ కెన్ విజిట్ ద నీలగిరి తహర్ అయితే కనుక మనకు కనిపిస్తుంది. దిస్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కన్జర్వేషన్ ఇంపార్టెన్స్. సో ఓకే, బిలో ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ స్పీసీస్ గురించి క్లియర్గా మనం అయితే మెన్షన్ చేసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాల్సింది, వాట్ ఈస్ ద IUCN స్టేటస్ ఆఫ్ ద నీలగిరి తహర్. నీలగిరి తహర్ యొక్క IUCN స్టేటస్ మనం తీసుకున్నట్లయితే ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. IUCN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండి. IUCN వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రెడ్ లిస్ట్ని మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో వేర్ దే విల్ షో యూ ద ఇంపార్టెంట్ స్పీసీస్ ఏవేంటి, వాటి యొక్క IUCN స్టేటస్ ఏంటి, లైక్ ఎండేంజర్డ్ అని, లేకపోతే కనుక ఎక్స్టింక్ట్ అని, లీస్ట్ కన్సర్న్ అని, వల్నరబుల్ అని డిఫరెంట్ కేటగిరీస్లో మనకి ప్లేస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో దిస్ IUCN స్టేటస్ మనం తీసుకున్నట్లయితే ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ అండర్ ద షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇన్ష్యూరింగ్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ విత్ సివియర్ పెనాల్టీస్ ఫర్ ద అఫెన్సెస్. మన కంట్రీలో డొమెస్టిక్ లా మనం తీసుకున్నట్లయితే దట్ ఈస్ we have this something called as WPA Act 1972. Wildlife Protection Act 1972 is a central piece of legislation which protects these wildlife species under different schedules. Underlo మనకి ఏంటంటే కనుక, సో వీ హ్యావ్ 4 షెడ్యూల్స్ ఉంటాయండి. షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 2, షెడ్యూల్ నెంబర్ 3 అండ్ షెడ్యూల్ నెంబర్ 4 అని చెప్పేసి. అయితే ఒరిజినల్లీ 6 షెడ్యూల్స్ ఉండేవి, బట్ బికాస్ ఆఫ్ ద 2022 అమెండ్మెంట్ వల్ల మనకి ఏం చేశారు అని అంటే రేషనలైజ్ చేశారు, అంటే తగ్గించేశారు. ఇంతకు ముందు ఉండే 6 షెడ్యూల్ నుంచి ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 4 షెడ్యూల్స్. సో నౌ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 4 షెడ్యూల్స్ మాత్రమే మనకైతే కనుక ఉన్నాయి. సో వేర్ షెడ్యూల్ నెంబర్ 1లో ఒక పర్టికులర్ స్పీసీస్ని ప్లేస్ చేశారు అని అంటే కనుక హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇస్తారనమాట ఆ స్పీసీస్కి. ఇక్కడ అందుకనే కదా ది నీలగిరి తహర్ ఈజ్ మెన్షన్డ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వేర్ యూ విల్ బి గివింగ్ ద హయ్యెస్ట్ ప్రొటెక్షన్ టు దిస్ స్పీసీస్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్, షెడ్యూల్ నెంబర్ 2లో ప్లేస్ చేశారు అని అంటే వీ విల్ గివ్ ద ప్రొటెక్షన్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ లైక్ ద స్పీసీస్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1. షెడ్యూల్ నెంబర్ 1లో పెట్టినంత మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వము, బట్ షెడ్యూల్ 2 కంపారిటివ్లీ లెస్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో యానిమల్ స్పీసీస్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి ప్లాంట్ స్పీసీస్ గురించి మనం మెన్షన్ చేస్తామండి. షెడ్యూల్ నెంబర్ 3 టాక్స్ అబౌట్ ద ప్లాంట్ స్పీసీస్. అండ్ ఫైనల్లీ షెడ్యూల్ నెంబర్ 4 టాక్స్ అబౌట్ ద సైట్స్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది మనకి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అంటారు మనకి. సైట్స్ అంటే కనుక ఇది మీరు ఎన్విరాన్మెంట్ అండర్లో కూడా మీరు స్టడీ చేస్తారు. సైట్స్ కన్వెన్షన్ అని చెప్పేసి మనకు అంటారు. అంటే అంతర్జాతీయంగా వీటి యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ని ప్రొహిబిట్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా కలిపి చేసుకున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షనే ఈ యొక్క సైట్స్ అనేటువంటిది. సో సైట్స్లో కూడా ఇప్పుడు మనకి ఏ విధంగా షెడ్యూల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అపెండిక్స్ నెంబర్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని చెప్పేసి మనకు ఉంటాయన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి మన కంట్రీలో ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ ఆఫ్ దిస్ సైట్స్ కన్వెన్షన్ అండి. మనము ఈ సైట్స్ కన్వెన్షన్ని మనకు సైన్ చేసి మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని మనం చెప్పడం జరిగింది. అందుకని ఈ యొక్క సైట్స్లో ఉండేటువంటి స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవి మనము షెడ్యూల్ నెంబర్ 4 అండర్లో ప్రొటెక్ట్ చేస్తాం. Once again, schedule number 1 is basically animal species with the highest level of protection. Schedule number 2 is animal species with a comparatively little lower level of protection. Schedule number 3 talks about plant species. And finally, schedule number 4 talks about the sites appendix law
మెన్షన్ చేసినటువంటి స్పీసీస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ హియర్ అగైన్, IUCN రెడ్ లిస్ట్ అండర్లో ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి షెడ్యూల్ నెంబర్ 1లో మనం అయితే కనుక ప్లేస్ చేయడం జరిగింది. ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ అగైన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ లైక్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏంటి, సో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇంతకు ముందు ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇంక ఇలాంటి డిస్కషన్ మనకి డౌన్ ద లైన్ అయితే కనుక ఉండదు. సో ఐ విల్ బి వెరీ క్విక్గా మనం ఏంటంటే కనుక రివైజ్ చేసేయడం జరుగుతుంది. సో దట్స్ ద రీజన్. సో ఐ థాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ హియర్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే డౌన్ ద లైన్ రేపటి నుంచి కూడా మనకి ఇంకా కొత్త బయోస్పియర్ రిజర్వ్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి బయోస్పియర్ రిజర్వ్లోనూ సమ్ ఇంపార్టెంట్ ఫానా అక్కడ స్పీసీస్ మనకి అయితే కనుక ఉంటాయి. లైక్ క్లౌడెడ్ లిపోర్డ్, స్లో లోరిస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్లయింగ్ స్క్వరెల్, ఆల్ ఇంపార్టెంట్ స్పీసీస్ని కూడా మనం యాజ్ పార్ట్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నట్లయితే కనుక అడల్ట్ మేల్స్ విల్ డెవలప్ ఏ లైట్ గ్రే ప్యాచ్ ఆన్ దేర్ బ్యాక్ రెఫర్డ్ టు యాజ్ ఎ సాడల్ అంటారు. లీడింగ్ టు ద నిక్ నేమ్ సాడల్ బ్యాక్స్ అని కూడా మనకి అయితే కనుక వీటిని పిలవడం జరుగుతుంది. స్టాకీ బిల్డ్ విత్ కర్వ్డ్ హార్న్స్ విచ్ ఇస్ అడాప్టెడ్ టు దట్ ఆఫ్ ద స్టీప్, రాకీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరైన్స్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిస్టింక్ట్ ఫీచర్స్ మనకి నీలగిరి తహర్కి అయితే కనుక ఉంటాయి. నీలగిరి తహర్ అనేటువంటిది మెయిన్లీ ఎక్కడ మనకి ఇట్ ఈస్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ ద నీలగిరి హిల్స్లో మనం ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ద సదరన్ పార్ట్స్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్. సో ద వెస్ట్రన్ ఘాట్స్ యొక్క సదరన్ పార్ట్స్లో వన్ కెన్ విట్నెస్. స్టేట్స్ వచ్చేసి మనకి తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళలో ఈ యొక్క నీలగిరి మనం తహర్ని మనం అయితే కనుక చూడొచ్చండి. సో ప్రిఫర్డ్ హ్యాబిటాట్ ఏంటిది అని అంటే కనుక ఓపెన్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్లో మీకు ఎక్కువ కనిపిస్తుంది, ఇంటర్స్పర్స్డ్ విత్ ద రైన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. సో ఇట్ ఈస్ even recognized as a state animal of the Tamil Nadu, symbolizing the state's rich biodiversity. So despite మనకి ఏంటంటే ఇప్పుడు ఈ స్పీసీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎండేంజర్డ్ పొజిషన్లో అయితే కనుక ఉంది. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద దేర్ ఆర్ సర్టైన్ థ్రెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ స్పీసీస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక హ్యాబిటాట్ లాస్ అండి. అంటే వీటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ ఏదైతే కనుక ఉందో అది మనకి వీటికి కోల్పోతున్నారనమాట. ఈ యొక్క స్పీసీస్ కోల్పోతున్నాయి. లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డొమెస్టిక్ లైఫ్ స్టాక్ గ్రేజింగ్ ఏరియాస్. డొమెస్టిక్ లైఫ్ స్టాక్ యొక్క గ్రేజింగ్ ఏరియాస్ పెరిగిపోవడం వల్ల వీటి యొక్క ఏరియాస్ మనకి ఏంటంటే తగ్గిపోతున్నాయి. అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్వెసివ్ ప్లాంట్ స్పీసీస్ ఎఫెక్టింగ్ ద న్యాచురల్ గ్రాస్ ల్యాండ్స్. సో ఇప్పుడు ఈ మధ్యన ప్రపంచంలో మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ యొక్క ప్లాంట్ స్పీసీస్ ఇన్వెసివ్ ప్లాంట్ స్పీసీస్ అంటారు. ఇన్వెసివ్ ప్లాంట్ స్పీసీస్ అంటే అర్థం ఏంటంటే ఐడియల్లీ దీస్ స్పీసీస్ ఆర్ నాట్ ఆఫ్ హియర్, అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఈ పలానా రీజియన్లో ఉండేటువంటి స్పీసీస్ కాదు. సో అవి వేరే చోట నుంచి మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి స్పీసీస్. ఈ స్పీసీస్ ఏం చేస్తాయి అని అంటే మిగతా స్పీసీస్ని మిగతా ప్లాంట్స్ని లేకపోతే వాటిలన్నిటిని చంపేస్తాయా? ఏం చంపేయో, వాటి రిసోర్సెస్ని కూడా మనకి ఏంటంటే కనుక ఇవి తీసేసుకుంటాయి అన్నమాట. యాజ్ ఏ రిజల్ట్ అవి స్టార్ అవుట్ అయిపోయి మనకి చనిపోవడం అయితే కనుక జరుగుతుంది. సో ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇన్వెసివ్ ప్లాంట్ స్పీసీస్ ఈజ్ ఎఫెక్టింగ్ ద న్యాచురల్ గ్రాస్ ల్యాండ్స్. ఎప్పుడైతే న్యాచురల్ గ్రాస్ ల్యాండ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో మనకి నీలగిరి తహర్ అనేటువంటిది సో ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ పోచింగ్. సో పోచింగ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ ఫర్ హంటింగ్ ఫర్ మీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోజ్ trophies pose a huge danger. So hunting for the meat and as well as the trophies like is posing a huge danger to the population అనేటువంటిది మనకి డిక్లైన్ అయిపోతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఐసోలేటెడ్ పాపులేషన్. The fragmented nature of their population increasing their risk of the local extinction. ఎక్కడికక్కడ మనకి ఏంటంటే కనుక ఫ్రాగ్మెంటెడ్ అయిపోయిందనమాట వీటి యొక్క పాపులేషన్ కానీ వీటి యొక్క హ్యాబిటాట్ కానీ. అండ్ ద ఫోర్త్ వెరీ కామన్ రీజన్, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు దిస్ పర్టికులర్ స్పీసీస్, ఇట్ ఈస్ ఈవెన్ కామన్ టు every species, that is climate change. Because of due to the rising temperatures and as well as the habitat shifts, they are threatening the tahars survival. ఈ యొక్క తహర్ అనేటువంటి స్పీసీస్ యొక్క నీలగిరి తహర్ స్పీసీస్ యొక్క సర్వైవల్ని కూడా మనకి ఏంటంటే కనుక ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో క్లైమేట్ చేంజ్, ఐసోలేటెడ్ పాపులేషన్స్, పోచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యాబిటాట్ లాస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్స్ ఆఫ్ ద నీలగిరి తహర్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థ్రెట్స్ ఏవేంటి, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ మీరు ఎక్కువగా దీన్ని చూస్తారు, సో దెన్ ద IUCN స్టేటస్ ఏంటి, ఏ షెడ్యూల్ అండర్లో మనకైతే కనుక మెన్షన్ చేశారు అనేటువంటివి మనం తెలుసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఈజ్ లైన్ టైల్డ్ మకావు. ద లైన్ టైల్డ్ మకావు ఈజ్ ఆల్సో నాన్ వరల్డ్ మంకీ అని పిలుస్తుంటారు. ఇట్ ఈస్ ఏ డిస్టింక్టివ్ అండ్ ఎండేంజర్డ్ ప్రైమేట్ విచ్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా.
అండ్ వీళ్ళకంటూ వీటి కమ్యూనికేషన్ అండ్ బిహేవియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దే యూజ్ ద వోకల్ కాల్స్ టు డిఫైన్ ద బౌండరీస్ ఆఫ్ దేర్ హోమ్ రేంజెస్. సో అంటే వాళ్ళ యొక్క హోమ్ రేంజెస్ ఏవే ఉన్నాయి అనేటువంటి బౌండరీస్ని కూడా ఇవి ఏంటి అని అంటే కనుక సో పెట్టుకోగలవన్నమాట. అండ్ దే హ్యావ్ ఏ కాంప్లెక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ యాజ్ వెల్ విత్ అరౌండ్ 17 డిస్టింక్ట్ వోకలైజేషన్స్. సో యూపీఎస్సీ ఈజ్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ వెరీ ట్రికీ అండి. ఈవెన్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ద అదర్ ఎగ్జామ్స్ ఆల్సో, పర్టికులర్లీ యూపీఎస్సీ లాంటి హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్లో మీకు ఏంటి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ దిస్ టైప్ మనకి ఏంటంటే కనుక ద మేల్ స్పీసీస్ యూజెస్ వోకల్ కాల్స్ టు డిఫైన్ ద బౌండరీస్ ఆఫ్ దేర్ హోమ్ రేంజెస్. పాయింట్ నెంబర్ 2, దే హ్యావ్ ఏ కాంప్లెక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ ద 17 డిస్టింక్ట్ వోకలైజేషన్స్. సో విచ్ స్పీసీస్ ఐఎమ్ ఐ టాకింగ్ అబౌట్ అని చెప్పేసి కూడా మీకు స్టేట్మెంట్స్ అయితే కనుక ఇస్తూ ఉంటారు. సో ఓకే, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక వాటి యొక్క ఫిజికల్ అపియరెన్స్. లెట్ మీ షో యూ ద లైన్ టైల్డ్ మకావు ఫస్ట్. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద లైన్ టైల్డ్ మకావు అండి. సో ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అని అంటే కనుక ఇట్ ఈస్ డిస్టింగ్విష్డ్ మెయిన్లీ బై ద గ్రే మెయిన్ విచ్ ఇస్ సరౌండింగ్ దేర్ ఫేస్. వీటి యొక్క ఫేస్ని మీరు చూసినట్లయితే కనుక సో ఇట్స్ గ్రే మెయిన్ అనేటువంటిది మీకు ఆ విధంగా మనకి ఏంటంటే కనుక కనిపిస్తుంది. సో అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఈవెన్ రిఫర్డ్ టు యాజ్ బేర్డెడ్ మంకీస్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ ఫేషియల్ హెయిర్. సో వాటి యొక్క ఫేషియల్ హెయిర్ వల్ల మనకి ఏంటంటే వీటిని బేర్డెడ్ మంకీస్ అని కూడా మనకి పిలుస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైన్ లైక్ టెయిల్ అయితే కనుక వీటికి ఉంటుంది. దిస్ నేమ్ కమ్స్ ఫ్రమ్ దేర్ లాంగ్ థిన్ టెయిల్, సో విత్ ఎ టఫ్టెడ్ అండ్ రిజంబ్లింగ్ లైక్ ఏ లైన్స్ టెయిల్. సో మనకి ఏంటంటే లైన్కి టైల్ ఏ విధంగా మనకైతే కనుక ఉంటుందో అదే విధంగా వీటికి కూడా మనకు ఉన్న మూలాన దాన్ని మనం పేరు కూడా అందుకే అలా పిలిచాం, లైన్ టెయిల్డ్ మకావు అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారండి. ఎస్, it is found exclusively in the wild only in India. Please be very clear. And it is restricted to the western ghats in the Karnataka, Kerala and as well as Tamil Nadu. ఈ ఏరియాస్కి మాత్రమే మనకైతే కనుక రిస్ట్రిక్ట్ అయిపోయినటువంటి స్పీసీస్ ఇది. వీటి యొక్క హ్యాబిటాట్ టైప్ మీరు తీసుకుంటే ఇట్ మెయిన్లీ ప్రిఫర్స్ ద డెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ని మనకి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది ఈ పర్టికులర్ ఇది మనకి. అండ్ థ్రెట్ విషయానికి వస్తే దిట్స్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఇంతకు ముందులాగే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్, సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. సో చూడండి, డిఫారెస్ట్రేషన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద రైన్ ఫారెస్ట్స్ ఆర్ పోజింగ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు దేర్ సర్వైవల్. ఈ యొక్క స్పీసీస్ యొక్క సో సర్వైవల్కి మనకి ఏంటంటే కనుక సో దే ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్స్. యాజ్ ఫార్ యాజ్ ఐయూసిఎన్ స్టేటస్ ఈస్ కన్సర్న్డ్, ఎండేంజర్డ్ కేటగిరీలో మనకి ఈ స్పీసీస్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఈ యొక్క స్పీసీస్ ఇందాక సైట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని చెప్పేసి మనకి డిఫరెంట్ అపెండిక్స్ ఉంటాయని. ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ అండర్ అపెండిక్స్ నెంబర్ 1, దేర్ బై స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. వీటి యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అండ్ నీలగిరి తహర్ లాగానే ఇది కూడా మనకి ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 1లోనే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది, ఆఫరింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అండర్ ద ఇండియన్ లా for the line-tailed macaw as well. అయితే along with the Nilgiri tahar and line-tailed macaw, this particular in addition the Nilgiri Biosphere Reserve also hosts the South India's largest populations of Asian elephants, tigers, Indian bison, sambar and as well as cheetal, spotted deer. ఇవన్నీ కూడా మనం అయితే కనుక ఇక్కడ one can witness, so one can see these additional fauna species in this Biosphere Reserve అండి. అయితే ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఇట్స్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, మరి ఇంత ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్ కాబట్టి ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ద ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, అండర్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. అండర్ ద మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో మనకి ఈ యొక్క నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్గా మనకి ఏంటంటే కనుక డిక్లేర్ చేయడం జరిగింది. దిస్ ప్రెస్టీజియస్ స్టేటస్ విల్ అండర్స్కోర్ the global importance of the Nilgiri Biosphere Reserve in terms of conservation and as well as the sustainable developmental efforts. So once again, Biosphere Reserve is basically that area where the human and as well as the nature coexist with together. On one side we take care of biodiversity conservation and on the other side we take care of the sustainable development. So that's it, and I hope you enjoyed the class. Now it's the time to test our knowledge. Let's see the questions and let's see to analyze like to what extent we have understood. First and foremost question,
Consider the following statements about Nilgiri Biosphere Reserve. It is the India's first biosphere reserve. Okay, it covers the parts of 3 states like Tamil Nadu, Kerala, and as well as the Telangana. Which of the above statements is or are correct? So మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అన్న విషయం మనకి క్లియర్గా తెలుసు. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ కవర్స్ 3 states తమిళనాడు, కేరళ, అండ్ ఈజ్ ఇట్ తెలంగాణ? నో, ఇట్ ఈస్ కర్ణాటక. కర్ణాటక is the answer అండి మనకి. సో ఓన్లీ 1 is the answer. So in this context, A is the answer because it covers the parts of 3 states, Tamil Nadu, Kerala, and Karnataka, and it is not Telangana. Second one. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇందాక నేను అడిగాను కదా మీకు, క్వశ్చన్ చెప్పాను కదా మీకు, అదేవిధంగా ఇక్కడ అడిగారు చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఏ బందీపూర్ నేషనల్ పార్క్, బి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సి సిమ్లీపాల్ నేషనల్ పార్క్. నెంబర్ 3, విచ్ ఆఫ్ ద అబౌవ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండర్లో పార్ట్ అయినటువంటి ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవేంటి? ఇందులో బందీపూర్ ఉందా మనకి, సైలెంట్ వ్యాలీ ఉందా మనకి, సిమ్లీపాల్ ఉందా మనకి? లేదండి, బికాస్ 1 and 2 ఓన్లీ ఆర్ ద ఆన్సర్స్ మనకి, బందీపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సైలెంట్ వ్యాలీ. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఈజ్ నాట్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా అండర్ దిస్ పర్టికులర్ థింగ్. It incorporates several protected areas such as Bandipur National Park, Bandipur Nagarhole National Park, Mukurti National Park, Silent Valley National Park అని చెప్పేసి మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్, Todas, Kotas, Irulas, Kurumbas, Paniyas are the indigenous tribal communities that are associated with the which biosphere reserve? Sundarbans Biosphere Reserve, Nandadevi Biosphere, Nilgiri, and as well as the Gulf of Mannar. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అంతా కూడా దీస్ ఆర్ ద ఇండిజినియస్ కమ్యూనిటీస్ ఫ్రమ్ విచ్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ అండి? ఎస్, ఇట్ ఈస్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. This biosphere reserve is designated as India's first biosphere reserve under the UNESCO Man and Biosphere Reserve program. It is home to the largest known population of endangered species such as lion-tailed macaw. Which of the following biosphere reserve is associated with these particular statements? Great Nicobar Biosphere Reserve, Simlipal, Agastya Malai, and as well as the Nilgiri. Maybe the first one వలన మీకు చాలా ఈజీగా అనిపించవచ్చు, బట్ 4-5 బయోస్పియర్ రిజర్వ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి 18 చదివేసుకున్న తర్వాత మనం అప్పుడు ఆన్సర్ చేయాలి అని అంటే యూ ఫీల్ లిటిల్ డిఫికల్ట్. సో దట్స్ రీజన్. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్. అంటిల్ దెన్ కీప్ రివైజింగ్, హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి. ఎస్, వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ దిస్ థింగ్స్. సో ఫ్రెండ్స్, మన యొక్క యూపీఎస్సీ, ఇఫ్ యూ లవ్ అవర్ క్లాసెస్ దెన్ యూ కెన్ లుక్ ఇన్ టు అవర్ యాప్ వేర్ వీఆర్ ప్రొవైడింగ్ యూ ద డెడికేటెడ్ కోర్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో మీకు అయితే అందుబాటులో ఉంటుంది. సో ఫీ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కమింగ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 24,000కి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు వస్తుంది ఆఫర్ 31st అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ దీస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండి. బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర వాళ్ళకి సంబంధించి కూడా డెడికేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, అండ్ ఈవెన్ వేర్ యూ విల్ గెట్ ద బీఆర్ఎస్ కాంబో మీకు అయితే వస్తుంది. ఆర్బీఐ గ్రేడ్ బి ఇన్ఫినిటీ వేర్ 6,400కి మీకు అవైలబుల్లో ఉంటుంది. సుప్రీం కాంబో మీకు జస్ట్ 8,000 రూపాయలకే మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. ఆఫర్ 31st అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.